ఐశ్వర్య 17 సంవత్సరాల మైనర్ బాలిక హత్య జరిగింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మగారు నమస్తే అన్న. నమస్తే అని అమ్మా, చెప్పండి. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు మీ అమ్మాయి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది? మీకు అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈ అమ్మాయి చిన్న అమ్మాయిగా చెప్తున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఎప్పుడు బయటికి వెళ్ళింది, ఎప్పుడు మీకు దండలు మార్చుకున్నామని తెలిసింది? అంటే కరెక్ట్గా వెళ్ళింది ఆమె దసరా అప్పుడు వెళ్ళింది. దసరా 2 రోజులు ఉండే అంటే వెళ్ళింది. దసరాకు పని అంతా చేసుకున్నాం, నవరాత్రి చేస్తాం మేము, పని అంతా చేసుకున్నాం. మేము ఇద్దరమే చేసుకున్నాం, చిన్న అమ్మే నేను. పెద్ద అమ్మే పనికి ఆమె ఆఫీస్ పోయింది, చిన్న చిన్న జాబ్ చేస్తుంది అనమాట. అంటే అలసిపోయినా. ఆల్రెడీ నాకు 3 పిల్లలు, 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. 3 సంవత్సరాల కింద అబ్బాయి 10th పాస్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయింది అనమాట. ఆ పాప పెద్ద పాప కాదు మా చెల్లి కూతురు ఆమె కాదు. పెద్ద పాపది అయిపోయింది, చదువు అయిపోయింది ఆమె పాపది. ఈ బాబుది కూడా 2nd ఇయర్ ఉండే బాబు కూడా. ఆ బాబు ఏ కారణంగా చనిపోయినా అది కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాల కింద చనిపోయినాము? 2001లో చనిపోయిన వాడు. అంటే ఇప్పుడు మీ బాబు చనిపోయిన తర్వాత ఈ పాప కొంచెం ఐశ్వర్య అనే అమ్మాయి కొంచెం మతిస్థిమితం కొంచెం కరెక్ట్గా లేదు అని చెప్పి. ఏం లేదు, మంచిగా ఉండే, మంచిగానే ఉంటుండే ఇంట్లో. ఏం భయపడకు మమ్మీ, నేను ఉన్నా కదా. మగ పిల్లలక్క వాళ్ళ అన్నలక్క ఉండే, అన్న పోయిందంటే మేము లేమా మమ్మీ అంటుండే. నాకు ధైర్యం ఇచ్చేది దాని ధైర్యం లెక్క పెద్ద ఆమె ధైర్యం లేదు. దాని దగ్గర చాలా ధైర్యం ఉండే, మంచిగా ఉండే ఆమె. ఒకరితోని అనిపించుకోవాలి, ఎందుకు కొట్టు రావాల్సింది అంత ధైర్యం ఉండే దానికి. 3 కలిసి చేసిండ్రంటే ఇంకా దానికి ఏమి సుధరించలేదు. తీసుకుపోయినరు వాళ్ళే, చేసిండ్రు వాళ్ళే. ఇంట్లో ఉంటా ఆ పిల్ల కూడా మాట్లాడేది, నా దగ్గర ఉంది అంటే అని చెప్పింది. ఉంది కదా అన్నట్టు నాకు భయం. అంటే పాప పోతుంది, ఈ పాప కూడా, మా ఆయన కూడా పోతాడు, ఏదో ఒకటి అంటే పిల్ల ఇవాళ రేపు అనిపించుకుంటలేదు తల్లిదండ్రుల మాటలు. ఏదో ఒకటి అంటే ఏమైనా చేసుకోవాలని భయం నాకు. 4 రోజులు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటది కదా అనేసి నేను ఇదే అనుకున్నా. ముందు ఎప్పుడైనా వెళ్ళిందమ్మా ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి? వచ్చింది వచ్చేది అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి అంటే ఇటు వెళ్ళింది, వచ్చేసింది ఇంటికి. మరీ ఇట్లా ఘోరంగా తీసుకుపోయి చేస్తారని నేను కళ్ళు కూడా అనుకోలేదు సార్. ఇట్లా అంటే మీ పాప ఇంట్లో బాగా మొబైల్ అంటే ఫోన్ బాగా వాడటం కానీ గేమ్, అది ఏం వాడటం అది ఏం లేకుండే, గేమ్ ఏం లేకుండే. ఫోన్ అంటే ఇప్పించిందంటే నేను పని చేసి కాడ లాక్డౌన్లో 10వ తరగతి ఉండే ఆమె. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయంటే నా దగ్గర డబ్బా ఫోన్, టీవీ లేకుండే ఇంట్లో. చిన్న ఫోన్ ఏదో ఒకటి మా మేడం, నేను పని చేసే కాడ ఆమె మేడం ఇప్పించింది నాకు ఫోన్. దాంట్లోనే చదువుకున్నది. ఆన్లైన్ క్లాస్ దానిలోనే జరిగినాయి. పాస్ అయింది. పాస్ అయినాక ఇంకా అదే దాంట్లోనే గవర్నమెంట్ కాలేజీలో చదివించిన. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది, దాన్ని కూడా ఫీజు కట్టిన. మళ్ళీ చదువుకుంటా మమ్మీ, నేను ఉన్నా కదా, అక్కకేం ఇంకా తెలియదంతా. నేను చిన్నదే కానీ అంత ధైర్యం ఉండేదానికి. చిన్నదే, నేను ఉన్నా కదా మమ్మీ, అన్న పోయినంటే నేను ఉన్నా కదా, నేను తోడున్నా. అక్కకి పెళ్ళి మంచిగా చేద్దాం, దర్జాగా చేద్దాం అనేవాళ్ళు నాకు. అసలు పిల్లకి అట్లా చేసిండంటే వాళ్ళు ఉండకూడదు. నా పిల్లకి ఎట్లా చంపేసిండ్రు అని కూడా అట్లనే చేయలే, నా ఏం చేయండి. అది అమ్మ ఇప్పుడు పెళ్ళైంది, మేము దండలు మార్చుకున్నాం అని చెప్పి తెలిసిన తర్వాత మీకు ఫోన్ చేసి మీకు చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఎట్లనో అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టింది అమ్మాయికి అన్నాను, ఎందుకు పెట్టినమ్మా, పెద్ద అమ్మాయి ఉంది, ఇంకా నువ్వు చేసుకున్న చిన్న అమ్మాయి, ఇంకా ఏజ్ లేదు, నువ్వు ఫోటో తీసేది ఇన్స్టాగ్రామ్ నుంచి, అందరూ చూసి గల్లీలో చూసి పెద్ద అది కాదు అని నేను అన్నా. అప్పుడే వాడు తీసి వాని దగ్గర ఫోన్ అమ్మ దగ్గర లేకుండే, వాని ఫోన్ల నుంచే నాకు ఫోటోలు పంపించింది అనమాట. అది తీసేయమ్మ బాగుండేది అనగానే వానికి ఫోన్ చేసిన నేను. అప్పుడే నేను బయట ఉన్నా అని చెప్పిండు వాడు. ఎక్కడుండేనే ఏమో ఉప్పుగూడలా, నేను పనికాడ 3 గంటలకు చూసిన నేను దండలు, మెడలో దండలు అవి తీసేయమ్మ బాగుండదని చెప్పిన నేను. చెప్పినాక తీసేసిండు వాడు. తీసినాక నాకు వీడియో కాల్, అమ్మ ఆయనలోకి రా, వీడియో కాల్ మాట్లాడదాం అన్నది. మాట్లాడినా, నేను వస్తామా నీకు కలుస్తా అన్నది. మా అమ్మాయి కలుస్తానే వాడుకో తీసుకొస్తాను, మళ్ళీ తీసుకురాలేడు అనుమానంతో ఫోన్ చేసిండ్రు. అంటే వాడే ఫోన్ చేసిండు.
అంటే మీ కూతురు లేదు నా దగ్గర, ఎక్కడ పోయిందేమో నాకు తెలియదు. నీకు తెలియదు ఏంట్రా బాబు, ఇప్పుడే ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడిద్ది నాకు, వస్తాను అన్నావు కదా, తీసుకొస్తా అన్నావు కదా నువ్వు, మరి ఎందుకు తీసుకురాలేవు, లేదని నువ్వే అంటున్నావు, ఏం చేయకుండా మా కూతురు పేరు మీద ఒక వాత పడకుండా నువ్వు తీసుకురా, నువ్వు అనుమానం వచ్చే వ్యక్తి ఎందుకు తీసుకుపోయినా మరి నాకే అడుగుతున్నావు, రివర్స్ నా మీదనే వేస్తున్నావు, నా కూతురుకు తీసుకుపోయి మరి లేదని నాకే అంటున్నావు అని నేను అన్నా. తీసుకొస్తా, దొరికినప్పుడు తీసుకొస్తా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఇంకా రేపు నేను దాంట్లో నాకు ఏమి చేయలేదు, నేను రేపు వస్తాను అని రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నా బిడ్డ ఇట్లా విగత జీవిగా వచ్చింది నా ఇంటికి, పోలీసులు కనుక కరెక్ట్ టైంలో స్పందించుంటే నా బిడ్డ ప్రాణాలతో వచ్చేది అని చెప్పేసి పోలీసు వాళ్ళే న్యాయం చేయి అంటే పోలీసులు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిండ్రు. శుక్రవారం 8 తారీఖు రోజు, ఆ రోజు 4 గంటల లోపలే మాయం చేసింది దానికి. ఎప్పుడు చేసిండ్రో ఏమో, అప్పుడే నాకు అది రాత్రి పోయింది, రాత్రి తెల్లారి వరకు ఫోన్ చేసినవాడు నాకు. అంటే నేను నిద్రపోయినా తెల్లారితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి, లేదు నీ కూతురుకు వెతుకుతున్నా పొద్దుపోయింది. 9:30 పోలీస్ స్టేషన్, మియాపూర్ పోలీస్ స్టేషన్ పోయిన రాత్రి, శనివారం రాత్రి. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? శుక్రవారం రోజు 8వ తారీఖు శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్నారు. మీరు తెల్లారే 9వ తారీఖు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఎట్లా స్పందించారు? పోలీసు వాళ్ళు మంచిగానే తీసుకున్నారు. బాబుకు కూడా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు పొద్దున రా బాబు, పోలీస్ స్టేషన్కి రా, మాట్లాడదాము, అమ్మాయికి కూడా తీసుకురా అని చెప్పారు. సరే నా దగ్గర లేదు, నేను ఏమీ చేయలేదు, అవి ఎక్కడ పోయిందని అన్నాడు. ఎట్లా పోతాడు, నువ్వు రా పోలీస్ స్టేషన్ అంటే అప్పటి నుంచి ఫోన్స్ వచ్చావు. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్లో మీ డిమాండ్స్ ఏందమ్మా? ఏమంటే మా అమ్మాయికి ఎట్లా జరిగిందో వాని కూడా అట్లది, వానికి ఎట్లా చిత్రహింసంలో పెట్టి చంపేసిండు కదా, ఎందుకు చంపేసి అది కూడా తెలియదు నాకు విషయం. ఎందుకు కారణం లేకుండా ఎందుకు చంపేసిండు, చేసుకున్నాడు ఎందుకు చిన్న పిల్లకి, వాడు 21-22 సంవత్సరాల పిల్లగాడు, ఇది చిన్న పిల్ల 17 సంవత్సరాల పిల్ల. ఇది దానికి తెలివితేట ఏమి ఉంటది, ఉండే తెలివితేట కానీ అంతా లేకుండే. అక్క పెళ్లి అయినాక నేను చేసుకుంటా అనేవాళ్ళు, నేను ఇంకా చదువుకుంటా అనేవాళ్ళు, పిల్లకి ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అది ఏమేమి చేసిండో అది తెలియదు, అంతా పోలీసు వాళ్ళు చెప్పిండు, మేము చేస్తామమ్మా న్యాయం నీకు అని చెప్పిండ్రు నాకు. పెళ్ళి అయితే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ పిల్లోడి యొక్క తల్లిదండ్రులు మీతో మాట్లాడారా? ఏం మాట్లాడలేదు అస్సలు, నాకు తెలియదే, వాళ్ళు ఎవరో తెలియదు నాకు, నేను చూడనే లేదు. ఉప్పు కూడా ఎంత దూరం ఉంది సార్ అది నాకు, అసలు నేను ఉండేది మియాపూర్లో, నేను బయటికి పోవాలంటే నాకు పెయ్యంతా నొప్పి నాకు. అంటే ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకున్నారు కదా, మంచి బతికే ఉంటే మీరు అంగీకరించటం పెళ్లి అంటే అది చెప్పింది నాకు, నేను మంచిగా ఉన్నా అని చెప్పింది. సడన్ గా ఎందుకు చంపేసాను అది ఏమి నాకు తెలియదు, అది బతికుంటే చెప్పేవాది. ముగ్గురం కలిసి చేసిండ్రు, ఏం చాటింగ్ చేసిందో పోలీసు వాళ్ళకి చెప్పిండ్రు వాళ్ళు, ఇట్లా చెప్పిండంట వాడు. ఏం చెప్పిండు నాకు కూడా తెలియదు, అది వాడు చెప్పిండు. వాడు పోలీసు వాళ్ళు, అది ఎస్ఐ కూడా వాళ్ళకి అంత చెర్లపల్లి జైలుకి పంపించిండ్రు. ఇప్పుడు కృష్ణవేణి అనే అమ్మాయి మీ అమ్మాయి ఫ్రెండ్, కళ్యాణి కదా, సారీ రిపీట్, కళ్యాణి అనే అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్ కదా, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరం కాదమ్మా, ఖాళీ 2-3 నెలల నుంచే అది పరిచయం. 2-3 నెలల పరిచయం. ఈ 2-3 నెలల్లో ఎన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రోజు ఏమి వెళ్ళేదాన్ని కాదు, అది ఇంట్లో కొన్ని రోజులు నేను ఇట్లనే మా ఆయన దగ్గర, నేను ఈడ పని చేసింది, ఈడ బట్టల షాప్ లో పని చేసి. మా అమ్మాయి ఇప్పుడు ఐశ్వర్య బట్టల షాప్ లో పని పెట్టిన, నేను ఊకే ఎందుకు తిరుగుతున్నామ్మా, పని ఏదో ఒకటి చెయ్యు ఇంకా అని పెట్టించింది. ఆ పని చేసింది, 1 నెల ఆర్డర్ చేసింది. మళ్ళీ ఏదో ఒక కేజీ పిల్ల ఒక పని చేసింది, మైనర్ పిల్లలకు కూడా ఇట్లని పని చేసింది. కానీ తిరిగేటోళ్ళు కాదు పిల్ల, పని చేసింది. ఇంకా ఇది ఒక సబ్జెక్ట్ వచ్చినాక నేను కాలేజీకి పోతా, చదువుకుంటా మమ్మీ అని చెప్పింది. కానీ ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా చేసుకుంటా నేను కళలో కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే మీ అందరూ ఉన్నారు, మీకు న్యాయం చేస్తానైతే చెప్పిండ్రు కూడా, చేస్తా అన్నారు కూడా, వాళ్ళకి బయటికి రాయకుండా చేస్తా అన్నారు కూడా.
ఓకే. చెప్పినారు మా పాప ఇప్పుడే వచ్చింది తిరిగి రాదమ్మా, వాళ్ళకి మీకు న్యాయం చేసినట్ల మేము చేస్తాము. మాకు మియాపూర్ పోలీసుల తరఫు నుంచి అది డెడ్ బాడీ ఒంటి ఎముకలు మీకు ఫోన్లో చూసింటారు కదా, అవును. కొత్త ఎముకలు ఉన్నాయి. చిత్రహింసలో పెట్టిండో వాడు, ముగ్గురు కలిసి ఏం చేసిండ్రు వాడు. రోజు ఫోన్ చేసేటారు, అమ్మాయి ఈ రోజు ఎందుకు ఫోన్ చేయలేదు అని మనం అనుకుతో ఎప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా ఫోను? 4-5 నుంచి వచ్చింది అంతే. ఫోన్ వలగొట్టిందని చెప్పింది. ఐశ్వర్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ తల్లిదండ్రి ఇంకా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏంటి అంటే 8వ తారీఖు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది మా అమ్మాయి. ఆ తర్వాత కృష్ణవేణి అనే ఆ అమ్మాయితో పరిచయం ఉంది. 2 నెలల పరిచయమేనంట అండి. అది 2 నెలల పరిచయంలోనే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారానా ఎట్లా పరిచయం అయ్యారో తెలియదు. ఆ 2 నెలల పరిచయమే అని చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే. ఇట్లా వెళ్ళారు. ఆ కృష్ణవేణి అనే అమ్మాయి మ్యారీడ్, 3 నెలల గర్భవతి అంట. మళ్ళీ తర్వాత వాళ్ళ హస్బెండ్, కృష్ణవేణి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైతే చింటూ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నారు. ఏం మాయ చేశారో ఏం చేశారో తెలియదు, కానీ తీసుకెళ్లారు. కాకపోతే ఆ కృష్ణవేణి అనే అమ్మాయి ఇప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్తో ఉంది. ఆమెకైనా కానీ కనీసం మానవత్వం ఉండాలి కదా, ఇట్లా వాళ్ళు ముగ్గురు కలిసి చేశారని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదనతో అయితే చెప్తా ఉన్నారు. కనీసం ఆ బాడీ కూడా ఎముకలు మాత్రమే దొరికినాయి. ఎముకలు మాత్రమే మొత్తం ఎంత దారుణంగా చంపేసి అత్యాచారం చేశారో చేయలేదు అనేది పోలీసులు అయితే విచారిస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే దారుణంగా కొట్టి చంపి చాలా చిత్రహింసలు పెట్టి ఓన్లీ ఎముకలు మాత్రమే అక్కడ ఆ ప్లాస్టిక్ కంపెనీ పక్కన పడేసి ఉంటే అవి పోలీసులు గుర్తించి కనీసం ఆ బాడీ అయినా వచ్చింది. పోలీసులు పోలీసులు వాళ్ళ వల్లనే ఇప్పటికైనా కానీ కనీసం మా అమ్మాయి బాడీ ఆ ఎముకలైనా కానీ మా ఇంటికి వచ్చాయి. అయితే పోలీసులు ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడింది ఏంటంటే, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, వాటిని బయటికి రానియకుండా లోపలేస్తాం మేము అని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులకి అయితే మియాపూర్ పోలీసులు అయితే ధైర్యం చెప్తున్నారు. మీకు న్యాయం చేస్తాం, మీ అందరూ ఉంటాం అని చెప్పేసి అప్పుడు అయితే జరిగింది. మరి ఇంకా ఈ కేసు ఎంత దూరం పోతుంది, ఎట్లా మలుపు తిరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ఈ విషయంపై మీ డిమాండ్స్ ఏంది? ఈ సమాజంలో మీకు జరిగినట్లు ఇంకోలా జరగకూడదు, నా బిడ్డ జరిగినట్టు ఇంకో బిడ్డ జరగకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు మీ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఏంటన్నా? చూడండి సార్, మా పాప ఎప్పుడు పోయింది, మా పాప అంటే మా పాప జరిగినట్లు అన్నీ వేరే కావద్దు. ఒకరు బిడ్డ కావచ్చు, ఒకరు మనమరాలు కావచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినాలి. ప్రతి తల్లిదండ్రులు చెప్పిన సహకారం ఇస్తేనే వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. ఉంటుంది సమాజంలో మనం అందరూ పత్రికల్లో టీవీలు అన్నీ చూస్తున్నాము. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇది చేయకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మగపిల్లలైనా ఆడపిల్లలకైనా మంచిగా చేయాలని ఆలోచిస్తారు. కానీ ఈ పిల్లలు కూడా అందరూ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే మీకే లైఫ్ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైనా మంచిగా చేయాలని అనుకుంటారు. కానీ మీరు కొద్దిగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని మీరు కూడా టైంకి ఇంటికి రావాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మరి ఇట్లా అందరికీ న్యాయం చేయాలని మేము పోలీసులు కోరుతున్నాం, సమాజాన్ని కోరుతున్నాం. మా బిడ్డ జరిగినట్లు ఇంకో బిడ్డకి జరగకూడదు. ఇప్పుడు నా మనవరాలు కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా కానీ సమాజంలో ఆడపిల్లల మీద ఇలాంటి చాలా జరుగుతూనే ఉన్నా కానీ ఇట్లా వయసుతో సంబంధం లేకుండా 17 ఏళ్ళు పిల్ల అండి, 17 ఏళ్ళ పిల్లకి ఏం తెలుస్తుంది పాపం. 17 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది, అందరి చేతిలోకి ఫోన్లు రావడం అయితే జరిగింది. ఆ ఫోన్లు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఏమో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి అయితే ప్రతి నిమిషం అయితే కంటికి రెప్పలాగా అయితే చూసుకోలేరు కదా. అయితే ఇట్లాంటి సంఘటనలు అయితే చాలాసార్లు జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు చూస్తున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. అంటే ఏం తెలియకుండా అయితే జరగట్లేదు, వాళ్ళు తెలిసి మరీ గుంట్లో